కామారెడ్డి పట్టణ కేంద్రంలో పంచమికి హనుమాన్ కాలనీ హనుమాన్ టెంపుల్ పక్కనే ఉన్న రైల్వే ట్రాక్కి కొద్ది దూరంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు పట్టణ సీఐ శేఖర్ రెడ్డి తెలిపారు. సుమారు 35 నుండి 45 సంవత్సరాల వయసు గల వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని తెలిపారు. ప్లాస్టిక్ బియ్యం సంచిలో లుంగిలో శవాన్ని కట్టి 3-4 రోజుల కిందట చనిపోయినట్లుగా ఎక్కడో చంపి ఇక్కడ పడేసి ఉంటారని చెప్పారు. మృతుని కుడి చేతిపై పచ్చబొట్టు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఉందన్నారు. అదేవిధంగా నడుముకి ఎరుపు రంగు ములదారం కలదని సదరు వ్యక్తిని గుర్తుపట్టిన వారు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు. ఘటనా స్థలాన్ని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ, డిఎస్పీ పట్టణ సిఐ పరిశీలించడం జరిగింది. అక్కడ నుంచి స్లో అయిపోతుంది. ఇక్కడ ఆగేట్లేదు మనకు రైల్వే గేట్ ఉంది. రైల్వే గేట్ దగ్గర నుంచి వచ్చేసరికి బండి స్లో దిగేస్తూనే ఉంటుంది. దిగుతూనే ఉంటుంది. కుటుంబంలో 2 years బ్యాక్ లేడీని బాత్రూంలో తెచ్చేయాలి ఈ మామూలుగా అమ్మిటోళ్ళు వారికి తింటే వాళ్ళు అమ్మాయి అలాంటి ఒకసారి కుటుంబం 2 కూర్చొని